హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా కూడా కౌశిక్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు వినయ్ భాస్కర్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం వినయ్ భాస్కర్ ను పోలీస్ స్టేషన్లోకి అనుమతించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదు చేశారని ఆయన మండిపడ్డారు. ఇది పూర్తిగా అక్రమ కేసు అని అంటున్న మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. పిఎస్ లో హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి న్యాయవాదులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కలిసి వచ్చారు. పిఎస్ లో కౌశిక్ రెడ్డి ఏం చెప్పారు, ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, సరే ఎట్లా ఉంది? కౌశిక్ రెడ్డిని పిఎస్ లో ఉన్నారు కదా, అసలు ఎప్పుడు కోర్టులో హాజరుపడుతున్నారు, ఎట్లా ఈ కేసుని ఏం చెప్తారు? అంటే వాస్తవంగా కేవలం ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి పైన కాదు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నాటిన కూడా మా అధినేత కేసీఆర్ గారి పైన కానీ, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, మా శాసనసభ్యుల పైన, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమో ఈడీలు, ఐటీలు వీళ్ళు ప్రయోగిస్తే, ఇక్కడనేమో ఏసీబీ కోర్టులు కమిషన్ల పేరిట ఈరోజు అక్రమాలకు పాల్పడకుండా కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అందులో భాగంగానే కౌశిక్ రెడ్డి గారి పైన ఇది చేయడం. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు వస్తే పోలీసులు లోపలికి అనుమతిస్తలేరు, అడ్డుకున్నారు, ఏం చెప్తారు? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారండి. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఇదంతా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. విద్యార్థులు మా స్కాలర్షిప్ లేని వాళ్ళు నిలదీస్తున్నారు. మరి మహిళలు మా తులం బంగారం ఏంది వాళ్ళు నిలదీస్తున్నారు. మరి స్టూడెంట్స్ అందరూ కూడా స్కూటీలు ఏమని నిలదీస్తున్నారు. ఎక్కడికక్కడ మరి ప్రజలందరూ కూడా మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేరు కాబట్టి నిలదీస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజల దృష్టిని మరలించడానికి మా పైన అక్రమ కేసులు పెడుతున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ తో ప్రాణభయం ఉందని ఉమాదేవి ఫిర్యాదు చేయడంతోనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాను పోలీసులు చెప్తారు, ఏం చెప్తారు? ఆయన ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి. ఒక్క ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కి వచ్చేది. దానికి అర్ధరాత్రి పోయి ఏకొన్న దొంగలాగా గుండాలాగా అరెస్ట్ చేస్తుడు ఎందుకు? ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు ఖాళీ ఒక్క ఫోన్ చేస్తే వచ్చి మీకు సరెండర్ అయ్యేటోడు. అటువంటిది కాకుండా కావాలని ఒక డ్రామా క్రియేట్ చేసి ప్రజల దృష్టి మళ్లించేదానికి, ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ ఏదో క్రిమినల్స్ అని ముద్ర వేయడానికి చేస్తున్నది. ఇది ప్రజలు నమ్మరు కాక ఏం చెప్తున్నారు? ఏ టైం వరకు కోర్టులో హాజరుపరుస్తారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక గంటన్నర హాజరు చేస్తూ ఉంటున్నాం. కానీ అక్కడ అన్ని కూడా అక్రమ కేసులు పెట్టారు కాబట్టి దాన్ని సవరించాలని మేము సిపి గారి దగ్గరికి వెళ్తున్నాం. ఇది మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అభిప్రాయం. అయితే లోపలికి వెళ్లి పాడి కౌశిక్ రెడ్డిని ఆ లాయర్లతో కలిసి వచ్చారు. అక్రమ కేసుగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం సంబంధించినటువంటి హామీలపై వచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలపై పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు పోరాటం చేసినటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, వరంగల్ నుంచి.